అమెరికన్ ప్రెసిడెంట్స్ బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాజు కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, టెక్ ప్రపంచానికి రారాజైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు స్టీఫెన్ హాకింగ్, పాప్ కింగ్ మైకేల్ జాక్సన్, ఇంకా హాలీవుడ్ సూపర్ స్టార్స్ లియోనార్డో డికాప్రియో, బ్రూస్ విల్లిస్, కెవిన్ స్పేసీ, స్టార్ వార్స్ డైరెక్టర్ జార్జ్ లుకాస్, సూపర్ మోడల్ నవోమి క్యాంబెల్, వీళ్లే కాకుండా మ్యూజిక్ ప్రపంచంలో రారాజు డేవిడ్ కాపర్ఫీల్డ్, విక్టోరియాస్ సీక్రెట్ బ్రాండ్ ఓనర్ లెస్ వెక్స్నర్, రష్యవర్ ఫ్రేమ్ క్రిస్ టక్కర్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దది. వీళ్ళందరూ వేరువేరు రంగాల్లో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు సెలబ్రిటీలు. కానీ వీళ్ళందరికీ మధ్య ఒక కామన్ లింక్ ఉంది. అదేంటో మీకు తెలుసా? జెఫ్రీ ఎప్స్టీన్, అలాగే అతని ప్రైవేట్ ఐలాండ్. ఈ పేర్లన్నీ ఏదో ఒక సందర్భంలో ఎప్స్టీన్ డైరీలోనో ఫ్లైట్ లాక్స్లోనో కనిపించినవే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రపంచాన్నే శాసించే ఈ పెద్ద మనుషులందరూ ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్య వ్యక్తి చుట్టూ ఎందుకు తిరిగేవాళ్ళు? అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టన్? ఒక మ్యాథ్స్ టీచర్గా కెరీర్ మొదలుపెట్టిన ఇతను ప్రపంచ కుబేరుల్ని, ప్రెసిడెంట్లను తన చేతి వేళ్ల మీద ఎలా ఆడించగలిగాడు? అసలు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? వీటిలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అనేది ఈ ఒక్క వీడియో ద్వారా మీకు దొరకబోతుంది. ఈ వీడియోలో సమాచారం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆసక్తికరంగానూ ఉంటుంది. ఎండ్ వరకు అస్సలు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జెఫ్రీ ఎప్స్టీన్ అనే పేరు ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది. కానీ అసలు ఇతను ఎవరు, ఇంత పవర్ ఎలా సంపాదించాడు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఎప్స్టీన్ కథ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇతను పుట్టుకతోనే కోటీశ్వరుడు కాదు. న్యూయార్క్లోని బ్రూక్లిన్ అనే ప్రాంతంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. మొదట్లో ఇతని కెరీర్ చూస్తే చాలా సాదాసీదాగా ఉండేది. ఇతను కాలేజ్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అయినా సరే డాల్టన్ స్కూల్ అనే ఒక పెద్ద పేరున్న స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా, ఫిజిక్స్ టీచర్గా పనిచేశాడు. అప్పట్లో ఆ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నది డొనాల్డ్ బార్. ఇతను ఎవరో కాదు, అమెరికా మాజీ అటార్నీ జనరల్ బిల్ బార్ తండ్రి. డొనాల్డ్ బార్కి ఒక అలవాటు ఉండేది. సర్టిఫికేట్ల కంటే తెలివితేటలు ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇష్టపడేవాడు. బహుశా ఎప్స్టీన్ తనకి కాలేజ్ డిగ్రీ లేకపోయినా తన మాటలతో తను జీనియస్ అనే బిల్డప్తో ఆయన్ని మాయ చేసి అక్కడ టీచర్గా ఉద్యోగం కొట్టేసుంటాడు. ఇక అక్కడి నుండే ఎప్స్టీన్ లైఫ్ టర్న్ అయింది. ఆ స్కూల్లో చదివే ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్న ద్వారా వాల్ స్ట్రీట్లోని బేర్ స్టెర్న్ అనే చాలా పెద్ద బ్యాంక్లో ఇతనికి ఉద్యోగం వచ్చింది. వాల్ స్ట్రీట్ అనేది అమెరికాలో డబ్బుకి, పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే ఎప్స్టీన్ తన తెలివితేటలతో అందరినీ ఆకర్షించాడు. నెంబర్స్ని, మార్కెట్ని అంచనా వేయడంలో ఇతనుకున్న టాలెంట్ చూసి పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఎప్స్టీన్ సొంతంగా ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఇక అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ఇతను కేవలం కోటీశ్వర్లకే కాదు, బిలియనీర్స్ అంటే వేల కోట్లు ఉన్న వాళ్ళ డబ్బుని మేనేజ్ చేసేవాడు. దీన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాటిని వేరే బిజినెస్లలో పెట్టి వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టడం అన్నమాట. ఎప్స్టీన్ క్లయింట్స్ అందరూ సాధారణమైన వాళ్ళు కాదు, ప్రపంచంలోనే టాప్ బిజినెస్ మ్యాన్స్. అయితే విచిత్రం ఏంటంటే ఎప్స్టీన్ దగ్గర అసలు ఎంత డబ్బు ఉంది, ఆ డబ్బు అంతా ఎలా వచ్చింది అనేది ఎవరికీ క్లియర్గా తెలియదు. అతను ఎప్పుడూ తన బిజినెస్ విషయాలు చాలా సీక్రెట్గా ఉంచేవాడు. ఈ సీక్రెట్ మెయింటైన్ చేయడం వల్లే జనాల్లో అతని మీద ఒక రకమైన ఆసక్తి పెరిగింది. అతను ఒక ఫైనాన్షియల్ విజార్డ్ అని, అంటే డబ్బుని మ్యాజిక్ చేసినట్లు పెంచేస్తాడని అందరూ నమ్మేవాళ్ళు. ఇలాంటి నమ్మకం వల్లే ఇతనికి సొసైటీలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఎప్స్టీన్ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. న్యూయార్క్ సిటీలో ఇతని ఇల్లు ఎంత పెద్దదంటే అది ఆ సిటీలోనే బాగా డబ్బులున్న వ్యక్తులకున్న ఇళ్లలో అతిపెద్దది అని చెప్పుకుంటారు. దాంతోపాటు ప్యారిస్లో అపార్ట్మెంట్, న్యూ మెక్సికోలో 1000 ఎకరాల ఫామ్ హౌస్, ఫ్లోరిడాలో బంగళా, వీటన్నిటికంటే ముఖ్యంగా కరీబియన్లో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక సొంత ఐలాండ్ ఇతనుకుండేది. ఒక మనిషికి సొంతంగా ఐలాండ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ అతనికి నచ్చిన రూల్స్ పెట్టుకోవచ్చు. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో ఎవరికీ తెలీదు. అలాగే ఇతని దగ్గర ప్రైవేట్ జెట్ విమానాలు ఉండేవి. అందులో ఒక దాన్ని లోలితా ఎక్స్ప్రెస్ అని పిలిచేవాళ్ళు. ఈ విమానాల్లోనే ఇతను ప్రపంచం మొత్తం తిరుగుతూ తన నెట్వర్క్ని పెంచుకునేవాడు. ఇతని లైఫ్ స్టైల్ చూసి చాలా మంది ఇతన్ని ఒక పవర్ఫుల్ రాజులా చూసేవాళ్ళు. ఇక ఎప్స్టీన్ సోషల్ సర్కిల్ అంటే అతని ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అమెరికా మాజీ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్కి చెందిన ప్రిన్స్ ఆండ్రూ లాంటి వాళ్ళు ఇతనితో పార్టీలో కనిపించేవాళ్ళు. కేవలం పొలిటీషియన్స్ మాత్రమే కాదు, ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు, హాలీవుడ్ యాక్టర్లు కూడా ఇతని చుట్టూ ఉండేవాళ్ళు. అసలు వీళ్ళందరూ ఎప్స్టీన్స్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళంటే ఎప్స్టీన్ దగ్గర డబ్బుతో పాటు పరిచయాలు కూడా చాలా ఎక్కువ. ఎవరికైనా ఏదైనా పని కావాలంటే ఎప్స్టీన్ చిటికేస్తే అయిపోయేది. సైంటిస్టులకి రీసెర్చ్ కోసం ఫండింగ్ ఇచ్చేవాడు, పొలిటీషియన్స్కి ఫండ్స్ ఇచ్చేవాడు. ఇలా అందరినీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.
అతను మాట్లాడే తీరు, అతని చరిష్మా వల్ల అందరూ ఇతని మాయలో పడిపోయేవారు. కానీ ఇంత లగ్జరీ, ఇంత పవర్ వెనక ఒక చీకటి ప్రపంచం దాగి ఉందన్న విషయం అప్పట్లో ఎవరూ ఊహించలేదు. పైకి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ లా కనిపించే ఎప్స్టీన్ ఈ పరిచయాలను అడ్డు పెట్టుకుని తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేవాడు. ఇక మన అసలు విషయంలోకి వస్తే, ఎప్స్టీన్ ప్రధానంగా చేసింది ఏంటంటే మైనర్ అమ్మాయిల్ని, అంటే 18 ఏళ్లు నిండని చిన్న పిల్లల్ని తన అవసరాల కోసం వాడుకోవడం. దీనికోసం అతను ఒక పక్కా ప్లాన్ వేసుకునేవాడు, అదే మసాజ్. బయటికి వినడానికి ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఎప్స్టీన్ దగ్గర మాత్రం ఇది ఒక పెద్ద ట్రాప్. అతను స్కూల్కి, కాలేజీకి వెళ్లే పేద అమ్మాయిల్ని టార్గెట్ చేసేవాడు. వాళ్ళకి గంటకింత డబ్బిస్తాను, కేవలం వచ్చి మసాజ్ చేస్తే చాలని చెప్పేవాడు. ఆ వయసులో డబ్బు అవసరం ఉన్న పిల్లలు ఇంత పెద్ద కోటీశ్వరుడు పిలిచాడు కదా, పైగా డబ్బులు బాగా ఇస్తున్నాడని నమ్మి వెళ్లేవాళ్ళు. ఈ మొత్తం ప్రాసెస్లో ఎప్స్టీన్కి కుడి భుజంలా నిలిచింది గిస్లెన్ మ్యాక్స్వెల్. ఈమెవరో కాదు, ఒకప్పుడు మీడియా రంగంలో రారాజులా వెలిగిన రాబర్ట్ మ్యాక్స్వెల్ కూతురు. ఈమె పాత్ర ఇందులో చాలా కీలకం. ఎందుకంటే ఒక తెలియని మగవాడు పిలిస్తే చిన్న అమ్మాయిలు భయపడతారు, వెళ్లడానికి సందేహిస్తారు. అదే ఒక ఆడది, అది కూడా గిస్లెన్ లాంటి హై సొసైటీ లేడీ వచ్చి ఆప్యాయంగా మాట్లాడితే పిల్లలు సులభంగా నమ్మేస్తారు. ఆమె పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ ఎప్స్టీన్ చాలా మంచివాడని, అతను మీ కెరీర్కి హెల్ప్ చేస్తాడని నమ్మించేది. దీన్నే గ్రూమింగ్ అంటారు. అంటే మెల్లగా మాటలతో మాయ చేసి తప్పు చేయడానికి వాళ్ళని మానసికంగా సిద్ధం చేయడం అన్నమాట. మ్యాక్స్వెల్ సహాయంతో ఎప్స్టీన్ నెట్వర్క్లోకి 100 మంది అమ్మాయిలు వచ్చారు. అంతేకాకుండా వచ్చిన అమ్మాయిలకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకురండి, మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అని చెప్పేవాడు. అలా దీన్ని పిరమిడ్ స్కీమ్లా మార్చేశాడు. అలా ఒకరి ద్వారా ఒకరు 100 మంది అమ్మాయిలు ఈ ఉచ్చులో పడిపోయారు. ఇలా గ్లిసెన్ మ్యాక్స్వెల్ సాయంతో 100 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాక వాళ్ళని కేవలం న్యూయార్క్ లేదా ఫ్లోరిడాలోని ఇళ్లకు మాత్రమే పరిమితం చేయలేదు. అసలు నరకం చూపించడానికి వాళ్ళని ఎప్స్టీన్ తన ప్రైవేట్ సామ్రాజ్యానికి తరలించేవాడు. ఇక ఇప్పుడు మనం అసలు కథలోని అత్యంత భయంకరమైన ప్రదేశానికి వెళ్దాం. అదే లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. దీన్నే స్థానికులు ఐలాండ్ ఆఫ్ సిన్, అంటే పాపాల దేవి అని, అలాగే పెడోఫైల్ ఐలాండ్ అని పిలిచేవారు. ఎప్స్టీన్ వలలో చిక్కుకున్న ఆ అమాయక అమ్మాయిల్ని ఫ్లోరిడా లేదా న్యూయార్క్లో నుండి లోలిత ఎక్స్ప్రెస్ అని పిలిచే తన ప్రైవేట్ విమానంలో ఈ ఐలాండ్కి తీసుకొచ్చేవారు. పైకి చూడ్డానికి ఇది కరేబియన్ సముద్రం మధ్యలో చుట్టూ నీలిరంగు నీళ్లతో, కొబ్బరి చెట్లతో ఒక స్వర్గంలా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ అమ్మాయిల్ని అక్కడ అడుగుపెట్టాక అది ఒక ఓపెన్ జైలు అని అర్థమయ్యేది. అక్కడికి వెళ్ళగానే మొదట జరిగే పనేంటంటే వాళ్ళ పాస్పోర్ట్లను, ఫోన్లను లాక్కోవడం. అంటే చుట్టూ సముద్రం, చేతిలో ఫోన్ లేదు, జేబులో పాస్పోర్ట్ లేదు. ఇక వాళ్ళు ఎప్స్టీన్కి బానిసలైపోయినట్టే. పారిపోవడానికి దారి లేక, కాపాడే నాదుడు లేక ఆ చిన్నపిల్లలు అనుభవించే నరకం మాటల్లో చెప్పలేంది. ఆ ఐలాండ్లో ఎప్స్టీన్ ఒక వింత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అక్కడ ప్రధాన ఆకర్షణ ఒక విచిత్రమైన భవనం. అది ఒక ఆలయం లాగుంటుంది. బ్లూ అండ్ వైట్ స్ట్రిప్స్ ఉండి పైన బంగారు రంగు గోపురం ఉంటుంది. ఆ భవనం పైన వింత వింత విగ్రహాలుండేవి. అసలు ఆ గుడి లాంటి భవనం లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలీదు. కానీ అక్కడ కొన్ని రహస్య పూజలు లేదా ఆచారాలు జరిగేవని, దాని కింద అండర్ గ్రౌండ్ రూమ్స్ ఉండేవని గట్టిగా ప్రచారం ఉంది. ఎప్స్టీన్ ఆ ఐలాండ్లో ఉన్నప్పుడు రూల్స్ ఏవి పాటించేవాడు కాదు. అతను, అతని గెస్ట్లు చాలాసార్లు నగ్నంగా తిరిగేవాళ్ళు. అక్కడ పనిచేసే పనివాళ్ళు, గార్డనర్స్ ఎవరూ కూడా ఎప్స్టీన్ కంటపడకూడదు. ఒకవేళ కనిపిస్తే వెంటనే దాక్కోవాలి అనే రూల్ ఉండేది. అంటే ఆ ఐలాండ్లో ఏం జరుగుతుందో పని వాళ్ళకు కూడా తెలియకూడదు అని అంత సీక్రెసీ మెయింటైన్ చేసేవాడు ఎప్స్టీన్. ఇక ఆ బంగ్లాల్లో, ఆ మసాజ్ రూమ్లలో జరిగే విషయాలు వింటే ఒళ్ళు గగురు పడుస్తుంది. అక్కడ ఒక రూమ్లో డెంటిస్ట్ చైర్ లాంటి ఒక చైర్ ఉండేదని బాధితులు చెప్పారు. ఆ కుర్చీ మీద అమ్మాయిలను పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి లేదా కదలకుండా చేసి ఎప్స్టీన్, అతని ఫ్రెండ్స్ వాళ్ళ మీద పడి అతి కిరాతకంగా ప్రవర్తించేవాళ్ళు. రోజు ఆ అమ్మాయిల్ని వాళ్ళు రేప్ చేసేవాళ్ళు అని బాధితులు కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే, ఈ ఐలాండ్ కేవలం ఎప్స్టీన్కి మాత్రమే కాదు, ప్రపంచంలోని బడా పెడోఫైల్స్ అందరికీ ఒక హాలిడే స్పాట్. ఎప్స్టీన్ తన ఐలాండ్కి వచ్చే ఆ రాజకీయ నాయకులకి, సైంటిస్టులకి, వ్యాపారవేత్తలకి ఈ చిన్నపిల్లల్ని సప్లై చేసేవాడు. ఎప్స్టీన్ తన దగ్గర ఉన్న అమ్మాయిల ఫోటోలను ఆ గెస్ట్లకు చూపించి వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఎంచుకునే అవకాశం ఇచ్చేవాడు. బయట సమాజంలో అయితే చట్టం ఉంటుంది, పోలీసులు ఉంటారు. కానీ ఆ ఐలాండ్లో ఎప్స్టీన్ మాటే శాసనం. అందుకే ఆ పెద్ద మనుషులు తమ ముసుగులు తీసేసి ఆ పసిపిల్లల మీద తమ రాక్షసత్వాన్ని చూపించేవాళ్ళు. 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్న ఆ చిన్న ఆడపిల్లలు నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంటే వాళ్ళకి ఆ బాధ నుండి తప్పించుకోవడానికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో ఉంచి వాడుకునేవారు. ఇక ఆ ఐలాండ్ మొత్తం ఎప్స్టీన్ నిఘా నీడలోనే ఉండేది. బెడ్రూమ్స్, బాత్రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఇలా ప్రతి చోట మన కంటికి కనిపించిన సీక్రెట్ కెమెరాలు ఉండేవి. ఎప్స్టీన్ స్నేహితులు, ఆ ప్రపంచ స్థాయి నాయకులు, సైంటిస్టులు ఆ అమ్మాయిలతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఎప్స్టీన్ రికార్డ్ చేసేవాడు. ఆ అమ్మాయిల్ని ఒక ఎరలాగా వాడి ఆ పెద్ద మనుషులు తప్పు చేసేలా ప్రోత్సహించి ఆ వీడియోల్ని తన దగ్గర దాచుకునేవాడు. అందుకే ఆ ఐలాండ్కి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎప్స్టీన్ గురించి మాట్లాడలేకపోయారు.
వాళ్ళకి ఆ ఐలాండ్ ఒక వెకేషన్ స్పాట్ లాంటిది, కానీ ఎప్స్టీన్కి మాత్రం అది ఒక బ్లాక్మెయిల్ ఫ్యాక్టరీ. ఆ వీడియోలే ఎప్స్టీన్కి రక్షణ కవచంలా మారాయి. ఇలా అందమైన దీవిలో పసిపిల్లల కన్నీళ్లు, రక్తంతో తడిసిన ఒక చీకటి సామ్రాజ్యం దశాబ్దాల పాటు నడిచింది. అయితే 2005లో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అనే ఏరియాలో పోలీసులకి మొదటిసారి ఫిర్యాదులు అందాయి. ఒక తల్లి తన కూతుర్ని ఎప్స్టీన్ వేధించాడని కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎప్స్టీన్ ఇంట్లో సోదాలు చేస్తే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే సాక్ష్యాలు దొరికాయి. అక్కడ దొరికిన ఫోటోలు, వీడియోలు చూస్తే అతను ఎంత ఆర్గనైజ్డ్గా ఈ నేరాలు చేస్తున్నాడో అర్థమైంది. నిజానికి ఆ సాక్ష్యాల ప్రకారం చూస్తే ఎప్స్టీన్కి జీవిత ఖైదు పడాలి. అతను చేసిన పనులు అంత సీరియస్. కానీ ఇక్కడే ఎప్స్టీన్కి ఉన్న అసలు పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసిందే. అంత పెద్ద నేరం చేసిన సాక్ష్యాలు ఉన్నా కూడా 2008లో అతను ఒక డీల్ కుదుర్చుకున్నాడు. దీన్నే అందరూ స్వీట్ హాట్ డీల్ అని పిలుస్తారు. అంటే ఎప్స్టీన్కి అనుకూలంగా జరిగిన ఒప్పందం అన్నమాట. ఈ డీల్ గురించి వింటే ఎవరికైనా కోపం వస్తుంది. ఫెడరల్ కోర్టులో విచారణ జరగకుండా కేవలం స్టేట్ కోర్టులో చిన్న కేసుగా దీన్ని మార్చేశారు. అప్పుడు అలెక్స్ అకోస్టా అనే ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఈ డీల్ను ఒప్పుకున్నాడు. దీని ప్రకారం ఎప్స్టీన్కి పడింది కేవలం 13 నెలల జైలు శిక్ష మాత్రమే. అది కూడా సాధారణ జైలు కాదు, ఒక ప్రైవేట్ వింగ్లో అతను ఉంచారు. ఇంకా విచిత్రం ఏంటంటే అతనికి వర్క్ రిలీజ్ అనే పర్మిషన్ ఇచ్చారు. అంటే అతను వారంలో 6 రోజులు పొద్దున్నే జైలు నుంచి బయటకు వచ్చి తన ఆఫీస్కి వెళ్ళి పనిచేసుకోవచ్చు. మళ్ళీ రాత్రికి వచ్చి జైలు పడుకోవచ్చు. ఇది అసలు శిక్షలాగే లేదు కదా. బయట ప్రపంచానికి అతను జైల్లో ఉండడం చెప్పారు, కానీ అతను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తన పనులు యథావిధిగా చేసుకునేవాడు. పైగా ఈ డీల్లో ఒక సీక్రెట్ కండిషన్ కూడా ఉంది. అదేంటంటే ఎప్స్టీన్తో పాటు ఈ నేరాల్లో సహకరించిన వాళ్ళెవరిని, అంటే గిస్లేన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళని భవిష్యత్తులో ప్రాసిక్యూట్ చేయకూడదని రాసుకున్నారు. అలా 2008లో తనకున్న డబ్బు పరపతితో చట్టాన్ని కూడా బెండర్ చేసి బయటపడ్డాడు ఎప్స్టీన్. ఇప్పటి వరకు మనం 2 ముఖ్యమైన దశల గురించి మాట్లాడుకున్నాం. మొదటిది ఎప్స్టీన్ ఎవరు, ఒక సామాన్య మ్యాథ్స్ టీచర్ స్థాయి నుంచి ప్రైవేట్ జెట్లు, సొంత ఐలాండ్ ఉండే స్థాయికి ఎలా ఎదిగాడు, అతని చుట్టూ ఎంత పెద్ద నెట్వర్క్ ఉండేది అనేది చూసాం. ఇక రెండో భాగంలో అతని వెనక ఉన్న చీకటి కోణం, అంటే చిన్నపిల్లల్ని ఎలా ట్రాప్ చేసేవాడు, గిస్లేన్ మ్యాక్స్వెల్ పాత్ర ఏంటి, 2008లో అంత పెద్ద కేసుని తన డబ్బుతో పలుకుబడితో ఎలా బయటపడ్డాడు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడితో కథ అయిపోలేదు. 2008లో తప్పించుకున్నాక ఎప్స్టీన్ తాను సేఫ్ అనుకున్నాడు, కానీ విధి వేరేలా రాసిపెట్టుంది. దాదాపు 10 ఏళ్ల పాటు ఎప్స్టీన్ దర్జాగా బయట తిరిగాడు. 2008లో జరిగిన ఆ స్వీట్ హాట్ డీల్ వల్ల అతను చట్టానికి అతీతుడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ మియామి హెరాల్డ్ అనే పత్రికలో జూలీ కే బ్రౌన్ అనే జర్నలిస్ట్ ఈ కేసును వదిలిపెట్టలేదు. ఆమెకు ఒకటే సందేహం, అంత పెద్ద నేరం చేసిన ఈ వ్యక్తి ఇంత స్వేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నాడు అని. అందుకే ఆమె పాత బాధితుల్ని వెతికి పట్టుకుని మరి వాళ్ళ కథలను ప్రపంచానికి వినిపించింది. అప్పటికి సమాజంలో కూడా మార్పు వచ్చింది. మీటు ఉద్యమం వల్ల ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. జూలీ రాసిన కథనాల వల్ల న్యూయార్క్ పోలీసుల మీద, ఫెడరల్ ఆఫీసర్ల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దాంతో వాళ్ళు పాత కేసును మళ్లీ తిరగదోడారు. ఈసారి ఎప్స్టీన్ దగ్గర దొరికిన సాక్ష్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. అతని ఇంట్లో ఉన్న సేఫ్లో వజ్రాలు, డబ్బుతో పాటు ఫేక్ పాస్పోర్ట్ కూడా దొరికింది. అంటే అతను ఎప్పుడైనా దేశం విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. ఇక జులై 2019లో ఫ్రాన్స్ నుండి తన ప్రైవేట్ జెట్లో అమెరికాకి తిరిగి వస్తుండగా న్యూయార్క్లోని టెటర్బోరో ఎయిర్పోర్ట్లో FBI ఎప్స్టీన్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టు వార్త ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. ఎందుకంటే ఈసారి పరిస్థితి వేరు. ఎప్స్టీన్ ఎంత పెద్ద లాయర్లను పెట్టినా, ఎన్ని కోట్లు బెయిల్ కడతానన్నా కూడా జడ్జి ఒప్పుకోలేదు. నువ్వు బయట ఉంటే సమాజానికి ప్రమాదం, పైగా పారిపోయే అవకాశం ఉందని చెప్పి అతన్ని జైల్లో పెట్టారు. అది కూడా మామూలు జైలు కాదు, న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్. ఇది చాలా కఠినమైన జైలు. ఇక్కడ పరిస్థితులు నరకంలా ఉంటాయని పేరుంది. నిన్నటిదాకా ప్యాలెస్లలో, ఐలాండ్లో బతికిన ఎప్స్టీన్ ఒక్కసారిగా ఒక చిన్న చీకటి గదిలోకి నెట్టబడ్డాడు. కాకపోతే జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే జులై చివర్లో ఎప్స్టీన్ తన గదిలో స్పృహ లేకుండా దొరికాడు. అతని మెడ మీద ఘాట్లున్నాయి. ఎవరో చంపడానికి ప్రయత్నించారా లేక ఆత్మహత్య ప్రయత్నమా అనేది తేలలేదు. దాంతో జైలు అధికారులు అతన్ని సూసైడ్ వాచ్లో పెట్టారు. అంటే 24 గంటలు అతను గమనిస్తూ ఉంటారు. గదిలో ఒంటరిగా ఉంచరు, పదునైన వస్తువులు ఇవ్వరు. కానీ ఆశ్చర్యకరంగా కొద్ది రోజులకే ఆ సూసైడ్ వాచ్లో నుంచి తీసేశారు. ఇక ఆగస్టు 10, 2019 రాత్రి ఊహించని సంఘటన జరిగింది. తెల్లారి చూసేసరికి ఎప్స్టీన్ తన గదిలో ఉరివేసుకుని శవమై కనిపించాడు. అధికారికంగా దీన్ని ఆత్మహత్యను డిక్లేర్ చేశారు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనలో ఎన్నో అనుమానాలకు దారితీశాయి. ఆ రాత్రి ఎప్స్టీన్ ని కనిపెట్టుకుని ఉండాల్సిన 2 గార్డులు నిద్రపోయారని, వాళ్ళు డ్యూటీ చేయకుండా ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసుకుంటూ ఉండిపోయారని తేలింది. పోనీ సీసీ కెమెరాలు చూద్దామంటే సరిగ్గా ఎప్స్టీన్ గది ముందున్న కెమెరాలు ఆ రాత్రి పనిచేయలేదని చెప్పారు. ఇవన్నీ వింటుంటే ఇది నిజంగా ఆత్మహత్యేనా లేక ఎవరైనా ప్లాన్ చేసి చంపేశారా అన్న అనుమానం సామాన్యుడి నుండి పెద్దల వరకు అందరికీ వచ్చింది.
ఎందుకంటే ఎప్స్టీన్ గనక కోర్టులో నోరు విప్పితే ప్రపంచంలోని చాలా పెద్ద తలకాయలు, రాజకీయ నాయకులు, రాజులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఎప్స్టీన్ చనిపోయిన సుమారు 5 ఏళ్ల తర్వాత 2024 ఆరంభంలో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా ఒక సంఘటన జరిగింది. అదే ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల. అసలు ఆ ఫైల్స్ ఏంటి అంటే, ఇవి ఎప్స్టీన్ రాసిన డైరీలో లేక క్లయింట్ లిస్టో కాదు. ఇవి వర్జీనియా జుప్రీ అనే బాధితురాలు గిస్లెన్ మ్యాక్స్వెల్ మీద 2015లో వేసిన పరువు నష్టం దావాకి సంబంధించిన కోర్టు పత్రాలు. ఇన్నాళ్ళు ఈ డాక్యుమెంట్లను కోర్టు సీల్డ్ అంటే రహస్యంగా ఉంచింది. ఎందుకంటే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లున్నాయి. విచారణ పూర్తి కాకుండా అవి బయట పెట్టకూడదని రూల్ ఉండేది. కానీ న్యాయమూర్తి లోరెట్టా పెస్కా ఆదేశాల మేరకు ఆ సీల్ తొలగించి వేల పేజీల సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఈ ఫైల్స్ బయటకు రాగానే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఇందులో దాదాపు 150 నుండి 180 మంది పేర్లున్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక క్రూరమైన నిజం ఏంటంటే, ఈ లిస్టులో పేరు ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ నేరస్తులని కాదు. కొంతమంది విచారణ చేసిన పోలీసులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లేదా ఎప్స్టీన్ ఫ్లైట్లో జస్ట్ ట్రావెల్ చేసిన వాళ్ళు కావచ్చు. అయితే ఇందులో కొంతమంది మీద మాత్రం చాలా సీరియస్ ఆరోపణలు, అసహ్యకరమైన వివరాలు బయటపడ్డాయి. ఈ ఫైల్స్లో అందరికంటే ఎక్కువగా డ్యామేజ్ జరిగింది బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఆండ్రూకి. వర్జీనియా జుఫ్రీ ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన విషయాలు వింటే అసలు రాజుల కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉంటారనిపిస్తుంది. ఆమెకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు లండన్లోని మ్యాక్స్వెల్ ఇంట్లో, న్యూయార్క్లోని ఎప్స్టీన్ ఇంట్లో, అలాగే ఎప్స్టీన్ ప్రైవేట్ ఐలాండ్లో ఆండ్రూ తన లైంగికంగా వాడుకున్నాడని ఆమె స్పష్టంగా చెప్పింది. ఒకసారి పబ్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు అతను చెమటలు కక్కుతూ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంకోసారి ఒక బొమ్మను పట్టుకుని తన ఛాతి మీద అసభ్యంగా తాకాడని చాలా డీటెయిల్గా వివరించింది. ఈ ఆరోపణలు ఎంత బలంగా ఉన్నాయంటే, క్వీన్ ఎలిజబెత్ తన కొడుకు నుండే మిలిటరీ టైటిల్స్, రాజరికం హోదాలని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రిన్స్ ఆండ్రూ ఈ ఆరోపణలను ఖండించిన చివరికి కోర్టు బయట ఆమెతో సెటిల్మెంట్ చేసుకుని కోట్లాది రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఫైల్స్ ఆ విషయాన్ని అధికారికంగా, రాతపూర్వకంగా ప్రపంచం ముందుంచాయి. ఇక అమెరికా మాజీ ప్రెసిడెంట్ల విషయానికి వస్తే బిల్ క్లింటన్ పేరు ఈ ఫైల్స్లో చాలాసార్లు ప్రస్తావించబడింది. క్లింటన్ మీద నేరుగా లైంగిక ఆరోపణలు లేనప్పటికీ ఎప్స్టీన్తో అతనికున్న సాన్నిహిత్యం గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. సాక్షులు చెప్పిన దాని ప్రకారం క్లింటన్ ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్లేవాడని, ప్రైవేట్ జెట్లో చాలాసార్లు ప్రయాణించడం ఉంది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, ఒక సాక్షి చెప్పిన ప్రకారం ఎప్స్టీన్ ఒకసారి ఇలా అన్నాడట, క్లింటన్కి అమ్మాయిలంటే ఇష్టం, అది కూడా చిన్న వయసు అమ్మాయిలంటే ఇంకా ఇష్టమని. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే, ఒక మాజీ ప్రెసిడెంట్ గురించి ఇలాంటి మాటలు కోర్టు రికార్డులో ఉండటం అనేది మామూలు విషయం కాదు. అలాగే డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ సాక్షులు చెప్పిన దాని ప్రకారం ట్రంప్ ఎప్పుడూ ఆ మసాజ్ గదుల్లోకి రాలేదని ఒక సాక్షి చెప్పింది. కానీ ఎప్స్టీన్ క్యాసినోకి వెళ్ళినప్పుడు ట్రంప్ని కలిశామని చెప్పడం వల్ల వాళ్ళ మధ్య పరిచయాలు ఉండేవని కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా చాలాసార్లు కనిపించింది. కానీ అసలు నిజం ఏంటంటే, వీళ్ళిద్దరి దోస్తానా ఈనాటిది కాదు. 80వ దశకం, 90వ దశకంలో న్యూయార్క్, ఫ్లోరిడా పార్టీల్లో వీళ్ళిద్దరూ ఒకే రకమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ట్రంప్కు చెందిన మార్ ఏ లాగో రిసార్ట్కి, ఎప్స్టీన్ మ్యాన్షన్కి చాలా దగ్గర. వీళ్ళిద్దరూ చాలా ఏళ్ల పాటు ఇరుగు పొరుగు వాళ్ళు, మంచి స్నేహితులు కూడా. ఎంత క్లోజ్ అంటే, ఎప్స్టీన్ దగ్గర పనిచేసే వాళ్ళు లేదా అతని పార్టీలకు వచ్చే అమ్మాయిలు తరచుగా ట్రంప్ క్లబ్లో కూడా కనిపించేవాళ్ళు. ఇక్కడ అత్యంత షాకింగ్ మరియు బ్రూటల్ ఫ్యాక్ట్ ఏంటంటే, 2002లో న్యూయార్క్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టీన్ గురించి చెప్పిన మాటలు ఏంటంటే, నాకు జెఫ్రీ ఎప్స్టీన్ 15 ఏళ్ళుగా తెలుసు, అతను చాలా గొప్ప వ్యక్తి, అతనితో ఉంటే చాలా ఫన్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే అందమైన అమ్మాయిలంటే నాలాగే అతనికి కూడా చాలా ఇష్టం, అందులోనూ అతను బాగా చిన్న వయసు అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతాడు అని అన్నాడు. అంటే ఎప్స్టీన్కి చిన్నపిల్లలంటే ఇష్టం అనే విషయం ట్రంప్కి అప్పుడే తెలుసా? తెలిసే ఆ కామెంట్ చేశారా అనేదే పెద్ద ప్రశ్న. ఒక ప్రపంచ స్థాయి నాయకుడు ఒక సెక్స్ ట్రాఫికర్ గురించి టెరిఫిక్ గాయ్ అని మాట్లాడడం మామూలు విషయం కాదు. ఇక ఫ్లైట్ లాగ్స్ చూస్తే ఎప్స్టీన్కి చెందిన ఆ కుఖ్యాతిగాంచిన లోలిత ఎక్స్ప్రెస్ విమానంలో ట్రంప్ కనీసం 7 సార్లు ప్రయాణించినట్లు ఆధారాలున్నాయి. ఫ్లోరిడా నుండి న్యూయార్క్కి, ఇతర ప్రాంతాలకి ట్రంప్ ఆ విమానంలో వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ట్రంప్ ఆ విమానంలో ప్రయాణించాడు, కానీ ఇప్పటి వరకు బయటపడ్డ సాక్ష్యాల ప్రకారం అతను లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్కి వెళ్ళినట్టు లేదా ఆ మసాజ్ రూమ్లలో నేరాలు చేసినట్లు సాక్ష్యాలు లేవు. 2024లో విడుదలైన ఫైల్స్లో జోహాన్నా షోబర్గ్ అనే బాధితురాలు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం వాళ్ళు ఒకసారి ఎప్స్టీన్ విమానంలో అట్లాంటిక్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ క్యాసినోలో ట్రంప్ని కలిశారని చెప్పింది. కానీ ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని, మసాజ్ చేయించుకోలేదని ఆమె స్పష్టంగా చెప్పింది. అంటే ట్రంప్కి ఎప్స్టీన్తో ఫ్రెండ్షిప్ ఉన్న ఆ ఐలాండ్లో జరిగే పార్టీల్లో అతను పాల్గొనలేదు అని ఆ ఫైల్స్ చెప్తున్నాయి. కానీ కథ అక్కడితో అయిపోలేదు. 2004లో ట్రంప్కి ఎప్స్టీన్కి మధ్య గొడవ జరిగింది. అది అమ్మాయిల విషయం కాదు, ఆస్తి గొడవ. ఫ్లోరిడాలో ఒక ఖరీదైన బంగ్లా కొనే విషయంలో ఇద్దరికి పోటీ వచ్చింది.
అది చివరికి ట్రంప్ దక్కించుకున్నాడు. దాంతో కోపం వచ్చిన ఎప్స్టీన్ ట్రంప్ని తిట్టడం, ట్రంప్ ఎప్స్టీన్ని తన క్లబ్ నుండి బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాక ట్రంప్ ఫ్లేట్ ఫిరాయించాడు. నాకు అతనితో పెద్దగా పరిచయం లేదు, మేము ఎప్పుడో విడిపోయామని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ 15 ఏళ్ల పాటు పార్టీ బ్రదర్స్ లాగా తిరిగిన చరిత్రను ఎవరూ చెరిపేలేరు. ఎప్స్టీన్ చేసిన పనులు తెలిసి కూడా ట్రంప్ మౌనంగా ఉన్నాడా లేక నిజంగానే గొడవ వల్ల దూరంగా జరిగాడా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. ఏది ఏమైనా ఎప్స్టీన్ బ్లాక్ బుక్లో అతని పార్టీ సర్కిల్లో ట్రంప్ ఒకప్పుడు చాలా ముఖ్యమైన వ్యక్తి అనేది మాత్రం కాదనలేని సత్యం. అయితే ఇక్కడ అందరినీ తొలుస్తున్న అతిపెద్ద అనుమానం మరొకటుంది. ప్రస్తుతం అమెరికా పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయో, వైట్ హౌస్లో ఆ మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో ఎవరు కూర్చున్నారో మనందరికీ తెలుసు. ఎవరైతే ఒకప్పుడు ఎప్స్టీన్ని టెరిఫిక్ గాయ్ అని మెచ్చుకున్నారో ఆ వ్యక్తే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా పాలన సాగిస్తున్నారు. మరి అధికారం చేతిలో ఉన్నప్పుడు పాత పాపాలు బయటపడతాయా లేక ఆ పవర్ను అడ్డు పెట్టుకుని ఆ చీకటి చరిత్రని, తనకి సంబంధించిన సాక్ష్యాలని పూర్తిగా తుడిచేసే ప్రయత్నం జరుగుతోందా? చేతిలో అధికారం ఉంటే చరిత్రను కూడా మార్చేయొచ్చు అంటారు. మరి ఇప్పుడు బయటకు వస్తున్న ఫైల్స్ అసలైనవేనా అని మరికొందరు చాలా బలంగా అడుగుతున్న ప్రశ్న. ఈ ఫైల్స్లో కేవలం పొలిటీషియన్స్ మాత్రమే కాదు, వింత వింత పేర్లు కూడా బయటకొచ్చాయి. ఉదాహరణకి ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఇందులో ఉంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్స్టీన్ రాసిన ఒక ఈమెయిల్లో ఎవరైనా స్టీఫెన్ హాకింగ్ వర్జీనియా ఐలాండ్లో ఒక మైనర్తో సామూహిక శృంగారంలో పాల్గొన్నాడని వస్తున్న వార్తలు అబద్ధమని నిరూపిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారని ఉంది. అంటే హాకింగ్ మీద అప్పట్లో అలాంటి రూమర్స్ వచ్చాయని దాన్ని కవర్ చేయడానికి ఎప్స్టీన్ ప్రయత్నించాడని అర్థమవుతుంది. అలాగే మ్యూజిషియన్ డేవిడ్ కాపర్ఫీల్డ్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ పేర్లు కూడా ఆ ఫైల్స్ లో ఉన్నాయి. మైకేల్ జాక్సన్ ఎప్స్టీన్ ఇంటికి వచ్చాడు, కానీ మసాజ్ ఏమీ చేయించుకోలేదని ఒక సాక్షి చెప్పింది. డేవిడ్ కాపర్ఫీల్డ్ మాత్రం డిన్నర్లో ఒక సాక్షితో మాట్లాడుతూ అమ్మాయిలకి డబ్బులిచ్చి తెచ్చుకుంటున్నాడని నాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడాడని రికార్డులో ఉంది. అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలిసినా కూడా వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు, లేదా ఆ పార్టీల్ని ఎంజాయ్ చేశారని అర్థమవుతుంది. చివరగా ఈ ఫైల్స్ చెప్పే అత్యంత భయంకరమైన నిజం ఏంటంటే ఎప్స్టీన్ ఈ అమ్మాయిల్ని కేవలం తన సుఖం కోసమే వాడుకోలేదు, వాళ్ళని ఒక ఎరలాగా వేసి పెద్దవాళ్ళని ట్రాప్ చేశాడు. లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్లో, న్యూయార్క్ మ్యాన్షన్లో ప్రతి గదిలోనూ సీక్రెట్ కెమెరాలు ఉండేవని, వచ్చిన ప్రతి పెద్ద మనిషి చేసే పనుల్ని ఎప్స్టీన్ రికార్డ్ చేసేవాడని బలంగా నమ్ముతారు. దీన్నే కాంప్రోమాట్ అంటారు. అంటే బ్లాక్మెయిల్ చేయడానికి కావాల్సిన మెటీరియల్. బహుశా అందుకే ఎప్స్టీన్ బతుకున్న రోజులు ఎవరూ అతని జోలికి రాలేకపోయారు. ఈ ఫైల్స్ ద్వారా బయటపడింది కేవలం కొంతమంది పేర్లు మాత్రమే. అసలు వీడియోలు, ఫోటోలు ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి అనేది ఇప్పటికే మిస్టరీనే. ఈ ఫైల్స్ బాధితులకి కొంత ఊరటనిచ్చిన అసలైన దోషులు, ఆ సిస్టమ్ని నడిపిన పెద్ద తలకాయలు మాత్రం ఇంకా చట్టానికి దొరకకుండానే దర్జాగా బయట తిరుగుతున్నారు. ఎప్స్టీన్ మరణం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు బయటపడ్డ ఎప్స్టీన్ ఫైల్స్ వివరాలు తెలిసాక అతని చావు వెనక ఉన్న మిస్టరీని చూస్తే అది కేవలం ఆత్మహత్య అంటే చాలా మందికి నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకంటే ఎప్స్టీన్ చనిపోయిన సమయం, పరిస్థితులు గమనిస్తే అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యలా అనిపిస్తుంది అని చాలా మంది గట్టిగా నమ్ముతారు. ఎప్స్టీన్ చనిపోవడానికి సరిగ్గా కొన్ని వారాల ముందే తన సెల్మేట్ అయిన నికోలస్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తనపై దాడి చేశాడని ఎప్స్టీన్ చెప్పాడు. ఆ తర్వాతే అతన్ని సూసైడ్ వాచ్లో పెట్టారు. కానీ విచిత్రంగా చనిపోవడానికి కొద్ది రోజుల ముందే ఆ సూసైడ్ వాచ్లో నుంచి ఎందుకు తీసేశారనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత హై ప్రొఫైల్ ఖైదీకి భద్రత తగ్గించడం అనేది మామూలు నిర్లక్ష్యం కాదు. పైగా ఆ రోజు రాత్రి అతని సెల్లో ఒంటరిగా ఉంచారు. అతని సెల్మేట్ను వేరే చోటుకు మార్చేశారు. అంటే సెల్లో ఎప్స్టీన్ ఒక్కడే ఉన్నాడు. ఇక ఎప్స్టీన్ శవాన్ని పరీక్షించినప్పుడు బయటపడ్డ నిజాలు ఈ అనుమానాలకి మరింత ఆజ్యం పోశాయి. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎప్స్టీన్ గొంతులో ఉన్న హైడ్ బోన్ అనే చిన్న ఎముక విరిగిపోయింది. సాధారణంగా ఉరివేసుకున్న వాళ్ళలో ఈ ఎముక విరగడం చాలా అరుదు, కానీ గొంతు నులిమి చంపినప్పుడు ఈ ఎముక విరగడం సర్వసాధారణం. ఎప్స్టీన్ కుటుంబం నియమించుకున్న ఫేమస్ ఫోరెన్సిక్స్ ప్యాథాలజిస్ట్ డాక్టర్ మైకేల్ బాడెన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. శవం మీద ఉన్న గాయాలు చూస్తుంటే ఎవరో గొంతు నులిమి చంపినట్టున్నాయి తప్ప ఉరివేసుకున్నట్టు లేవని ఆయన స్పష్టంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎప్స్టీన్ మంచం మీద ఉన్న బెడ్షీట్లతో ఉరివేసుకున్నాడని చెప్పారు. కానీ ఆ పేపర్ లాంటి సన్నని క్లాత్తో అంత బరువున్న మనిషి ఎలా ఉరివేసుకోగలిగాడు అనేది కూడా లాజిక్ అందన విషయం. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే సీసీ కెమెరాలు. అమెరికాలోనే అత్యంత భద్రత కలిగిన జైలు అది. కానీ సరిగ్గా ఎప్స్టీన్ చనిపోయిన రాత్రి అతని సెల్కి ఎదురుగా ఉన్న 2 కెమెరాలు పనిచేయలేదట. టెక్నికల్ సమస్య వల్ల రికార్డింగ్ ఆగిపోయిందని అధికారులు చెప్పారు. ప్రపంచాన్ని కుదిపేసే సమాచారం ఉన్న ఖైదీ గది ముందు కెమెరాలు చెడిపోవడం, అది కూడా సరిగ్గా ఆ రాత్రి జరగడం అంటే అది కాకతాళీయం అని ఎవరు నమ్మరో. ఇక రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు గార్డులు ఎప్స్టీన్ని ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చెక్ చేయాలి. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా నిద్రపోయారు. మరికొంతసేపు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటూ గడిపారు. పైగా తాము డ్యూటీ చేసినట్లు రికార్డులో తప్పుడు సంతకాలు చేశారు. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టినా ఆశ్చర్యకరంగా పెద్ద శిక్షలు పడకుండానే వాళ్ళు బయటపడ్డారు.
ఇవన్నీ చూస్తుంటే ఎవరో పైనుండి ఈ తంతు మొత్తాన్ని నడిపించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫైనల్లీ ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఎప్స్టీన్ ఫైల్స్లోని పేర్లను ఎప్స్టీన్ డెత్ని లింక్ చేసి చూద్దాం. ఎప్స్టీన్ బతికి ఉండి కోర్టులో నోరు విప్పి ఉంటే ఏమయ్యేది? ప్రిన్స్ ఆండ్రూ, మాజీ అధ్యక్షులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, బిజినెస్ టైకూన్లు ఇలా అందరి బండారం బయటపడేది. ఎప్స్టీన్ దగ్గర వీళ్ళందరివి బ్లాక్మెయిల్ వీడియోలు ఉన్నాయని టాక్ ఉంది కదా. అతను గనక నా శిక్ష తగ్గించండి, మీకు సాక్ష్యాలు ఇస్తాను అని కోర్టును అడిగితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన వ్యక్తులు జైలు ఓచల లెక్క పెట్టాల్సి వచ్చేది. అందుకే ఆ రహస్యాలు బయటకు రాకూడదు అంటే ఎప్స్టీన్ నోరు శాశ్వతంగా మూయించడమే ఏకైక మార్గం. డెడ్ మెన్ టెల్ నో టేల్స్ అనే సామెత ప్రకారం ఎప్స్టీన్ని చంపడం ద్వారా ఆ పెద్దలందరూ సేఫ్ అయిపోయారని చాలామంది అంటున్నారు. అధికారికంగా అది ఆత్మహత్య అనే రికార్డుల్లో ఉన్న సామాన్య ప్రజల నుండి మేధావుల వరకు ఎవరూ దాన్ని నమ్మడం లేదు. జెఫ్రీ ఎప్స్టీన్ కథ ముగిసిన తర్వాత అందరి కళ్ళు ఒకే వ్యక్తి మీద పడ్డాయి. ఆమె గిస్లెన్ మ్యాక్స్వెల్. ఎందుకంటే ఎప్స్టీన్ చనిపోయాక ఈ మొత్తం సామ్రాజ్యం వెనక ఉన్న సీక్రెట్స్ తెలిసిన ఏకైక వ్యక్తి ఆమె. ఎప్స్టీన్ జైల్లో చనిపోయిన వెంటనే గిస్లెన్ అదృశ్యమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో, ఏ దేశంలో దాక్కుందో ఎవరికీ తెలియలేదు. దాదాపు ఏడాది పాటు FBI ఆమె కోసం వెతకని చోట్లేదు. చివరికి జూలై 2020లో న్యూ హ్యాంప్షైర్ అనే రాష్ట్రంలోని బ్రాడ్ఫోర్ట్ అనే ఒక అటవీ ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేశారు. అక్కడ ఆమె టగ్డ్ అవే అనే ఒక పెద్ద విలాసవంతమైన బంగ్లాను కొనుక్కొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా దాక్కుంది. ఆమె ఎంత జాగ్రత్తగా ఉందంటే తన ఫోన్ని అల్యూమినియం ఫాయిల్లో చుట్టుపెట్టేది, తద్వారా సిగ్నల్స్ ఎవరో ట్రాక్ చేయకూడదని. కానీ చివరికి చట్టం ఆమెను పట్టుకుంది. ఎప్స్టీన్ తప్పించుకున్నాడు, కానీ మ్యాక్స్వెల్ మాత్రం దొరికిపోయింది. గిస్లెన్ మ్యాక్స్వెల్ అరెస్ట్ తర్వాత జరిగిన విచారణని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించింది. ఎందుకంటే ఎప్స్టీన్ బతికలేడు కాబట్టి బాధితులందరికీ న్యాయం జరగడానికి ఉన్న ఏకైక మార్గం ఆమెకు శిక్ష పడ్డమే. కోర్టులో ఆమె లాయర్లు వాదించింది ఏంటంటే ఎప్స్టీన్ చేసిన తప్పులకు ఈమెను బలిపోసుని చేస్తున్నారు అని. కానీ బాధితులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ వాదనలు నిలబడలేదు. చిన్న పిల్లల్ని నమ్మించి తీసుకురావడం, వాళ్ళకి భరోసా ఇచ్చి ఎప్స్టీన్ గదిలోకి పంపటం, కొన్నిసార్లు ఆమె కూడా ఆ దారుణాల్లో పాల్గొనడం వంటివి సాక్ష్యాలతో సహా రుజువయ్యాయి. ముఖ్యంగా ఆనీ ఫార్మర్, కారోలిన్ వంటి బాధితులు ఆమె క్రూరత్వాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ విచారణలో తేలింది ఏంటంటే మ్యాక్స్వెల్ కేవలం ఎప్స్టీన్కి సహాయకురాలు మాత్రమే కాదు, ఆమె కూడా ఈ నేర సామ్రాజ్యంలో సమాన భాగస్వామి. ఆఖరికి 2022లో ఆమెకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు జెట్ విమానాల్లో, రాజ్ భవనాల్లో తిరిగిన గిస్లెన్ ఇప్పుడు ఫ్లోరిడాలోని ఒక జైల్లో సాధారణ ఖైదీల జీవితం గడుపుతుంది. ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత అతని ఆస్తుల పరిస్థితి ఏమైంది అనేది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే అతను చనిపోయాడు కాబట్టి క్రిమినల్ కేసు క్లోజ్ అయిపోయింది, కానీ సివిల్ కేసులు మాత్రం అలాగే ఉన్నాయి. ఎప్స్టీన్ సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిని ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. దీనికోసం ఎప్స్టీన్ విక్టిమ్స్ కాంపెన్సేషన్ ప్రోగ్రామ్ అని ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. అంటే ఎవరైతే ఎప్స్టీన్ వల్ల నష్టపోయారో, లైంగిక వేధింపులకు గురయ్యారో వాళ్ళు వచ్చి తమ కథ చెప్తే విచారణ చేసే వాళ్ళకి పరిహారం ఇస్తారన్నమాట. ఎప్స్టీన్ ఎస్టేట్ నుండి దాదాపు $150 మిలియన్ పైగా డబ్బుని, అంటే సుమారుగా 1200 కోట్లని 125 మందికి పైగా బాధితులకు పంచారు. ఇది వాళ్ళు కోల్పోయిన బాల్యానికి, వాళ్ళు పడ్డ నరకానికి పూర్తి న్యాయం కాకపోయినా కనీసం ఆ డబ్బుతో వాళ్ళు కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఒక చిన్న ఆసరాగా నిలిచింది. అలాగే ఎప్స్టీన్కి సంబంధించిన ఇల్లు, ఆ ఐలాండ్ అన్నిటిని అమ్మకానికి పెట్టారు. ఆ చీకటి జ్ఞాపకాలను తుడిచిపెట్టడానికి కొత్త ఓనర్లు ఆ ఐలాండ్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ మొత్తం ఎప్స్టీన్ కథ మనకి నేర్పే గుణపాఠం ఏంటంటే డబ్బు, అధికారం ఉంటే చట్టాన్ని కొన్నాళ్ల పాటు ఏమార్చగలరేమో గానీ ఎప్పటికీ తప్పించుకోలేరు. దశాబ్దాల పాటు ఎప్స్టీన్ తన పరపతితో ప్రపంచాన్ని మాయ చేశాడు, కానీ చివరికి ఒంటరిగా దిక్కులేని చావు చచ్చాడు. అతని చుట్టూ ఉన్న గ్లామర్, హై సొసైటీ స్నేహాలు, ప్రైవేట్ జెట్ లగ్జరీలు అన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. ఇంకా ఎంతోమంది పెద్దల పేర్లు బయటికి రాలేదు. చాలా రహస్యాలు అతనితో పాటే కాలిపోయాయి అనే అసంతృప్తి జనాల్లో ఉన్న కనీసం గిస్లెన్ మ్యాక్స్వెల్కి శిక్ష పడటం బాధితులకి కొంత ఊరటిచ్చే విషయం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.